సౌదీ రోడ్డు ప్రమాదంలో 42 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయలుదేరారు. బాదర్ మదీనా మధ్య ముఫరాహాత్ దగ్గర వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంక్ నుండి కొట్టింది. బస్సులో ఉన్న 42 మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. అయితే మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. చాలా మంది హైదరాబాద్కు చెందిన వారు కూడా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, మొత్తం 54 మంది గత 9వ తేదీన ఇక్కడ నుండి బయలుదేరారు, మక్కాకు బయలుదేరారు. అయితే వీరంతా వెళ్ళిన తర్వాత మక్కాలో ఏవైతే కార్యక్రమాలు పూర్తి చేసుకుని మిగతా అక్కడ దర్శనాలు అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మదీనా కోసం ఒక ట్రావెల్స్ బస్సులో 45 మంది బయలుదేరారు. మొత్తం 54 మంది ఇక్కడి నుంచి వెళ్తే అక్కడ మక్కాలోనే ఒక 5గురు స్టే చేశారు, 4గురు కార్లో, అంటే ట్రావెల్స్ బస్ కాకుండా కార్లో బయలుదేరారు. బస్సులో మాత్రం మొత్తం 46 మంది వెళ్ళారు. అందులో ఒక్కరు సేఫ్గా బయటపడ్డారు. 45 మంది, మిగతా 45 మంది అంతా కూడా సజీవ దహనం అయ్యారు. అంటే మొత్తం హైదరాబాద్ చెందిన 45 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టుగా ఇప్పటికే మనకు అధికారిక సమాచారం అవుతుంది. వీరంతా చనిపోవడంతో ప్రస్తుతం ఆ మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో మనకు ఎక్కడైతే మొత్తం వీళ్ళంతా కూడా బజార్ ఘాట్, ఆ తర్వాత మల్లేపల్లి, ఈ ప్రాంతానికి సంబంధించి ఆసిఫ్ నగర్, మల్లేపల్లికి సంబంధించిన వారే ఇందులో ఎక్కువ ఉన్నట్టుగా అయితే మనకు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది, బాధిత కుటుంబాలకు వివరాలు అందించడం కోసం. ఎందుకంటే ముందు కొంత కన్ఫ్యూజన్ ఉండింది. ఎందుకంటే చాలామంది ఇక్కడ నుండి కేవలం ఒక ట్రావెల్సే కాదు, ఇంకా చాలా ట్రావెల్స్ నుండి మక్కకు ఇక్కడ నుండి వెళ్ళారు. వారంతా ఆ కుటుంబాల్లో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. కానీ మనకు ట్రావెల్స్ ఏజెన్సీకి సంబంధించినటువంటి వారు ఇచ్చిన సమాచారం మేరకు ఆ బస్సు వివరాలను కనుక్కొని అప్పుడు మృతులకు సంబంధించి కూడా పూర్తి క్లారిటీ అధికారులకు అందింది. ప్రస్తుతం మక్కా సంబంధించినటువంటి మనకు సౌదీ అరేబియా సంబంధించిన విదేశాంగ శాఖ సంబంధించి అక్కడి ఎంబసీకి సంబంధించి ఇండియన్ ఎంబసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని మన ఇక్కడ ఎంబసీకి అందజేస్తున్నారు. ఇండియా అధికారుల కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సంబంధించిన కేంద్ర విదేశాంగకు ఆ వివరాలు అందిస్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయి క్లారిటీ అయితే ప్రస్తుతం వచ్చింది. ఇక అయితే మొత్తం ఖాళీ బూడిదయ్యారు కాబట్టి ఆ డెడ్ బాడీస్ కూడా గుర్తించడం కష్టం ఉంది. ఇక బంధువుల డీఎన్ఏల ద్వారా వాటిని గుర్తించే అవకాశం ఉంది. ఇందులో ఈ చనిపోయిన వాళ్ళలో పెద్ద మొత్తంలో మహిళలు ఉండడం, 11 మంది చిన్నారులు కూడా ఉండడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. చాలా ఆనందంగా అంతా కలిసి వెళ్ళారు. విజయవంతంగా తమ టూర్ పూర్తి చేసుకుంటామని ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ కావచ్చు, మిగతా కాల్స్ చేస్తూ తమ కుటుంబ సభ్యులకు తమ సమాచారం అందిస్తున్నారు. అలాంటిది ఒక్కసారిగా మక్కా నుండి మదీనాకు వెళ్తున్న క్రమంలోనే మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. డీజిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఆ డీజిల్ ట్యాంకర్ పిల్లడం కావచ్చు, బస్సు కూడా ఒక్కసారిగా మంటలు అంటుకొని మొత్తం బస్ అంతా కూడా పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది. అందులో 45 మంది సజీవదనమయ్యారు. ఒక్కరు ప్రస్తుతం సీరియస్గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స కొనసాగిస్తున్నారు. ఆయన ద్వారా సమాచారం తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ రమణ.